ఇక ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి నుంచి పోతవరం వరకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. 12 కిలోమీటర్లు ఈ మార్గం గుండా ప్రయాణించడానికి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీ కొత్తపల్లి గ్రామం నుంచి కొత్తగూడెం, రామసింగవరం, చేదరాశికుంట, పోతినేడుపాలెం, పోతవరం వరకు రోడ్డుపైన రాళ్లు, గుంతలతో అధ్వానంగా మారింది. రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడంతో ఆర్టీసీ బస్సు కూడా రద్దు చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి రోడ్డు వేయాలని 5 గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. ఈ రోడ్డు వచ్చేసి ఇంచుమించు మాకు 36 నుంచి 38 సంవత్సరాలు మాది వయసు. ఈ రోడ్డు పోయటం అనేది నేను ఫస్ట్ టైం ఒకసారి చూసానండి. ఇన్ని సంవత్సరాల్లో ఇంతవరకు ఈ రోడ్డు అనేది పోయలేదు ఏ గవర్నమెంట్ లోను. మొన్న వచ్చేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఈ రోడ్డు శాంక్షన్ అయింది పోతవరం టు జీ కొత్తపల్లి వరకు అని చెప్పేసి నిధులు కూడా శాంక్షన్ అని చెప్పారు. కానీ ఈ లోపు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ రోడ్డు ఆగిపోయిందమ్మా, ఎలక్షన్ లో పోయటం కుదరదు, ఎలక్షన్ కోడ్ అడ్డంకి ఉందని చెప్పేసి అప్పుడున్న అధికారులు చెప్పడం జరిగింది. దాని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పైన ఈ కాలం అనేది జరిగిపోయింది. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఈ రోడ్డును పట్టించుకున్న వారు లేరు. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్లు వెళ్ళాలన్నా కనీసం ఎవరన్నా బండి లిఫ్ట్ అడగాలన్నా కూడా భయం వేస్తుంది. ఎవరు ఎక్కించుకోవట్లేదు. ఈ రోడ్లో తిరిగే ఆర్టీసీ బస్సు కూడా క్యాన్సిల్ చేశారు ఈ రోడ్డు బాగోకపోవటం వల్ల. అలాగే వృద్ధులు వెళ్ళాలన్నా, గర్భిణీ స్త్రీలు వెళ్ళాలన్నా, ఎవరన్నా పేషెంట్లు బయట నుంచి హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా యాతన అవుతుంది. ఏ కారు వాడు కూడా కిరాయికి రావట్లేదు, ఏ అంబులెన్స్ కూడా రావట్లేదు. తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు అయితేనే తప్ప ఎవరు కనీసం సహాయం కూడా చేయని పరిస్థితి ఉంది. ఈ మీదుగా జరిగే ఈ రోడ్డు కార్యక్రమాల ప్రజలందరికీ కూడా తగిన న్యాయం జరుగుద్దని రోడ్డు పోయటం చాలా మంది హర్షం వ్యక్తం చేస్తారని మేము తెలియజేస్తున్నాం. మా ఈ స్పందనని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన నిధులని విడుదల చేసి రోడ్డును పోస్తారని మేము ఆశిస్తున్నాం. జీ కొత్తపల్లి నుండి పోతవరం వెళ్ళే రోడ్డు ఎన్నో సంవత్సరాల మట్టి ఇలాగే ఉండిపోతుంది. చాలా దారుణంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గారు ప్రతి రోడ్లు కూడా పోస్తానని హామీని ఇచ్చాడు. మరి అన్ని రాష్ట్రాల్లో అన్ని రోడ్లు కనపడుతున్నాయి కానీ అన్ని ఊళ్ళో రోడ్లు పోస్తున్నాడు. కానీ గోపాలపురం నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు పోయించాలని కోరుకుంటున్నాం సార్. ఈ రోడ్డు వచ్చేసి ఇంచుమించు మాకు Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.